ఎవరు జవాబు చెప్తారు? నేను 5.5 నెలల కాలము కుటుంబానికి, ఎదుగుతున్నటువంటి పిల్లలకి దూరమై జైలు జీవితం గడపడానికి బాధ్యులు ఎవరు? అంటూ తాజాగా మద్యం కేసులో తన పేరు కొట్టేసినటువంటి కవిత, అంటే క్లీన్ చిట్ ఇప్పించుకున్నటువంటి కవిత ప్రశ్నించారు. నిజంగానే ఇది కేవలము ఆమెకు సంబంధించినటువంటి వ్యవహారమే కాదు, ఆమ్ ఆద్మీ పార్టీ, అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, మొత్తం ఆ పార్టీకి చెందినటువంటి 5 నేతలను, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి 5 నేతలను జైలు పాలు చేశారు. దాంతోపాటు కవితని, అంటే హై ప్రొఫైల్ లీడర్స్లో కవిత, మనీష్ సిసోడియా, అంటే అప్పటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఢిల్లీ ముఖ్యమంత్రి అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్, ఇలాంటి వాళ్ళందరినీ పెట్టారు. కవితకి సంబంధించి ఆమె చార్టెడ్ అకౌంటెంట్ కూడా ఈ కేసులో చూపించారు. ఇప్పుడు ఢిల్లీ సిబిఐ కోర్టు ఈ కేసులో సరైనటువంటి ఆధారాలు లేకుండానే పెట్టారు. అసలు దర్యాప్తు జరగాల్సింది ఎవరి మీద అయితే కేసు పెట్టారో వాళ్ళ మీద కాదు, సిబిఐ మీదే దర్యాప్తు జరపాలి అంటూ చాలా సీరియస్గానే కామెంట్స్ చేస్తూ, అందులోని 3 న్యాయ నిపుణులైనటువంటి అభిప్రాయాలు తమ కేసుకు మద్దతుగా ఉన్నాయంటూ సిబిఐ చేసినటువంటి డొల్లవాదనను కూడా ఎగతాళి చేస్తూ, దానికి సంబంధించి ఏంటి ఆధారం అవి చూపించండి అంటూ అడగడం. కానీ ఇది సీరియస్ కేసుల విషయాల్లో పొలిటికల్ మోటివ్ తోటి వ్యవహరిస్తున్నారు అనేటటువంటి ఆరోపణలు చాలా కాలం నుంచి సిబిఐ మీద ఉన్నాయి. తాజాగా ఈ కేసులో మొత్తం క్లీన్ చిట్ ఇస్తూ కేసుని రద్దు చేయడంతో స్పష్టంగానే మరోసారి ఆ ఆరోపణలకి పెద్ద ఎత్తున ప్రచారం లభిస్తుంది. అందులోని ఆమ్ ఆద్మీ పార్టీ, నిజానికి కవిత వ్యక్తిగతంగా కొంత నష్టానికి గురైనప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ అయితే రాజకీయంగా చాలా నష్టపోయింది. ఎన్నికల సమయంలో, ఢిల్లీ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం, ఉప ముఖ్యమంత్రిని, ముఖ్యమంత్రిని లోపల ఉంచడం, ఆయన ప్రత్యేకంగా ప్రచారానికి కోర్టు యొక్క పర్మిషన్ తీసుకుని ప్రచారం చేసుకోవడం, ఓవరాల్గా ఈ అవినీతి కేసులో ఏవో పక్కాగా ఆధారాలు ఉన్నాయి, లేకపోతే ఎలా ఎందుకు జరుగుతుంది అనేటటువంటి భావంతో ఓటర్ల మీద కూడా, అంటే ఓటింగ్ మీద కూడా ఆ ఎఫెక్ట్ పడి ఉండొచ్చు అనేటటువంటి అంచనాలు ఉన్నాయి. ఓవరాల్గా చూస్తే కనుక ఆమ్ ఆద్మీ పార్టీ నిజానికి ఒక ఫెరోషియస్ పార్టీగా, ఒక వాలంటరీగా, అంటే స్వచ్ఛందమైనటువంటి రాజకీయాలు నడపాలనే ఉద్దేశంతో వచ్చినటువంటి పార్టీ మీద అవినీతి ముద్ర బలంగా పడడానికి ఈ కేసు ఉదాహరణగా నిలిచింది. ఇప్పుడు కోర్టు తీసుకున్నటువంటి, ట్రయల్ కోర్టుగా ఉన్నటువంటి కోర్టు తీసుకున్నటువంటి ఆధారాలు చూస్తే కనుక 2021లో జరిగినటువంటి మద్యం పాలసీ విధానాన్ని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం మార్చుకున్న తర్వాత మళ్ళీ 2022లో దాన్ని రద్దు చేసుకుంటూ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. కానీ ఈ లోపల ఈ మద్యానికి సంబంధించి సరఫరాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లైసెన్స్ పొందేటటువంటి వాళ్ళకి అయాచితమైనటువంటి లబ్ధి చేకూరేలా నిబంధనల్ని మార్చారు. అందుకు గాను ప్రతిఫలంగా నగదుని అందుకున్నారు, అంటే డైరెక్ట్గా మనీ లాండరింగ్ జరిగింది అనేది సిబిఐ ఆరోపణ. దీనికి ముఖ్యంగా ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సూచనల మేరకే సిబిఐ రంగప్రవేశం చేసింది. ఇప్పుడు సిబిఐ కేసుల్లో కనీసం 10% మందికి కూడా శిక్షలు పడినటువంటిదే. అందులోని ముఖ్యంగా రాజకీయ పార్టీలు, రాజకీయ ప్రత్యర్థుల మీద పెడుతున్నటువంటి కేసులు ఏవి నిలవడం లేదనేటటువంటిది స్పష్టంగానే అర్థమవుతుంది. 90% పైచిలుకు కేసుల్లో అంతా నిర్దోషులుగానే తెలుస్తున్నారు. సిబిఐ పక్క ఆధారాలు కానీ ఏమీ పెట్టుకోకుండానే పొలిటికల్ బాస్లు ఎవరైతే ఏమైతే సూచిస్తారో వాటిని ఆధారంగా చేసుకుంటూ కేసులు పెడుతున్నారు అనేటటువంటి ఆరోపణలు ఎదుర్కొంటుంది. సుప్రీంకోర్టు కూడా గతంలోనే సిబిఐని చాలా సీరియస్గా వార్నింగ్ ఇస్తూ పంజరంలో ప్యారెట్ లాగా, అంటే పంజరంలో చిలకలాగా ఏం చెప్పమంటే అది చెప్తున్నటువంటి స్థితిలోకి సిబిఐ వచ్చేసింది అంటూ వ్యాఖ్యలు చేయడం అనేటటువంటి ఆ దర్యాప్తు సంస్థ, అంటే మన దేశంలో ఉండేటటువంటి అత్యున్నతమైనటువంటి దర్యాప్తు సంస్థ సిబిఐ. ఆ దర్యాప్తు సంస్థ పక్కాగా రాజకీయ సంకెళ్లలో చిరుక్కుకుపోయింది అనేదానికి ఉదాహరణగా తాజా కేసును కూడా నిలుస్తోంది. కవిత అంటే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హై ప్రొఫైల్ లీడర్ కాబట్టి మనము కవితకు సంబంధించి డిస్కస్ చేస్తున్నాం. కానీ ఇది దేశవ్యాప్తంగా చర్చకు తావిస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఒకనొక దశలో అయితే ఇప్పటికీ కూడా జాతీయ పార్టీగా చాలా ప్రభావంగా విస్తరించేటటువంటి స్థితిలో ఉన్నప్పుడు, అందులోని దేశ రాజధానిలో 3 సార్లు వరుసగా నెగ్గినటువంటి ఆ పార్టీ దెబ్బతినటానికి ఈ కేసు చాలా కీలకమైనటువంటి ఆధారంగా నిలిచింది. ఎందుకంటే ఈ కేసు ద్వారా
మోపినటువంటి అభియోగాలు, ఆరోపణలు వీటికేమో సరైనటువంటి సమాధానం ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఉండడం, ఆమ్ ఆద్మీ పార్టీలో అగ్రనాయకులైనటువంటి అరవింద్ కేజ్రీవాల్ కానీ, మనీష్ సిసోడియాని కానీ జైళ్లలో పెట్టేసేసి నెలల తరబడి ఉంచడం, దీంతో మోరల్గా అంటే నైతికంగా ఆ పార్టీ వీక్ అయింది. తర్వాత ఎలక్టోరల్ విన్స్లో కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఎన్నికల్లో గెలుపు సాధించింది. ఇది చాలా వ్యూహాత్మకంగానే సాధించిందని చెప్పాల్సి ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా తమకు కావాల్సినటువంటి రాజకీయ లబ్ధిని భారతీయ జనతా పార్టీ ఈ కేసులో పొందగలిగింది. కానీ న్యాయపరమైన, చట్టపరమైనటువంటి సాక్ష్యాలు సమర్పించడంలో సిబిఐ విఫలమైంది. అయితే ఇంకా పూర్తిగా ఈ కేసు క్లియర్ అయిపోయిందని మనం చెప్పలేము. ఎందుకంటే తీవ్రమైనటువంటి ఆరోపణలు సిబిఐ మీద వస్తున్న నేపథ్యంలో హైకోర్టులో అప్పీల్ చేస్తారు. హైకోర్టులో మళ్ళీ కేసుకు సంబంధించి ముందుకు తీసుకెళ్తామని చెప్తారు. అదేమీ పెద్ద విషయం కాదు. అందులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఉంది కనుక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సాధారణంగా ఆర్థిక వ్యవహారాల్లో మనీ లాండరింగ్, సీరియస్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఇటువంటివి ఉన్నప్పుడు మాత్రమే ఎంటర్ అవుతూ దానికి సంబంధించి నగదుకి సంబంధించినటువంటి ఆన్లైన్ ఆధారాలని సేకరించిన తర్వాతే పూర్తి స్థాయిలో రంగంలో దిగుతుంది. సిబిఐ అయితే రాజకీయ ఆరోపణల మీద కూడా చాలా వరకు కేసులు నమోదు చేస్తుంది. హైకోర్టులు, న్యాయస్థానాలు సూచించిన కేసులు నమోదు చేస్తుంది. కాబట్టి సిబిఐ విశ్వసనీయతని ఎవరు పెద్దగా పట్టించుకోరు. కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు ఇన్వాల్వ్ అయి ఉంది కాబట్టి ఈ కేసు మళ్ళీ హైకోర్టుకు వెళ్తుంది. అయితే ప్రాథమికంగా మాత్రము ఏ న్యాయమూర్తి అయినా ప్రాథమికంగా ఆధారాలు ఉంటే కేసుని పక్కన పెట్టేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే మళ్ళీ హైకోర్టులోకి వెళుతుంది. కాబట్టి ఈ కేసుకు సంబంధించినటువంటి ప్రాథమిక ఆధారాలు ఏమీ చూపించలేకపోయారు అనే దాన్ని పక్కాగానే న్యాయస్థానం వ్యాఖ్యలు చేయటమే కాకుండా సిబిఐ విచారణ తీరునే ప్రశ్నించింది. అసలు దర్యాప్తు జరపాలంటే సిబిఐ మీదే దర్యాప్తు జరపాలి అంటూ చాలా సీరియస్ కామెంట్స్ చేసింది. ఇది ఖచ్చితంగా ఒక దిగువ స్థాయి ఈ కోర్టు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసిందంటేనే, హైకోర్టు అంటే రాజ్యాంగ న్యాయస్థానం కాకుండా ఒక ట్రయల్ కోర్టు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసిందంటే ఖచ్చితంగా అందులోనూ సిబిఐ కేసులను విచారించే న్యాయస్థానము తమ కేసులకు సంబంధించినటువంటి దర్యాప్తు సంస్థే పక్కదారి పడుతోంది అనే తీరులో ఈ కామెంట్స్ చేయడం అనేటటువంటిది ఈ కేంద్ర పెద్దలు ఎవరైతే ఉంటారో సిబిఐని నియంత్రించేటటువంటి శాఖలు ఖచ్చితంగా ఇటువంటి వ్యవహారాల్లో రాజకీయ కక్ష సాధింపు అంటూ ఆరోపణలు వెలువెత్తుతున్నటువంటి స్థితిలో వీటిని రాకుండా భవిష్యత్తులోన జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కవిత తాజాగా ఈ కేసు నుంచి బయటకు వచ్చిన తర్వాత మామూలుగా సాధారణ పరిస్థితుల్లో చెప్పినట్టుగా నేను ముత్యంలా బయటకు వస్తానన్నాను, ముత్యంలాగా బయటకు వచ్చాను. నా కేసు నడిచినటువంటి కాలంలో అంటే తనను అరెస్ట్ చేసినటువంటి కాలంలో 5.5 నెలలు జైల్లో ఉంచారు. దానికి ఎవరు సమాధానం చెప్తారు, ఎవరు జవాబు చెప్తారు, పోయిన కాలాన్ని ఎవరు తీసుకొచ్చి ఇస్తారు, నా పిల్లలకి నన్ను దూరం చేసినటువంటి సమయాన్ని ఎవరు ఇస్తారు అంటూ ఆమె ప్రశ్నించడము. అంతేకాకుండా మరింత రాటుదేలడానికి ప్రజా జీవితంలో ఇది తనకి తన కుటుంబ సభ్యులు మానసికంగా సన్నద్ధం కావడానికి ఉపయోగపడింది. అందువల్ల ఇంకా ముందుకే తీసుకెళ్తాను, సత్యమేవ జయతే అంటూ ఆమె వ్యాఖ్యానించారు. ఇంకా అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళైతే స్వచ్ఛంద పాలిటిక్స్ నడపాలని రాజకీయాల్లోకి వచ్చి ఈ బురదనాలు అంటుకోవడం వల్ల చాలా ఆవేదనకు గురయ్యారు. అందువల్లనే ఈ కేసు నుంచి క్లీన్ చిట్ వచ్చిన వెంటనే అరవింద్ కేజ్రీవాల్ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి మనీష్ సిసోడియాని హత్తుకుని కన్నీటి పర్యంతం అవడం అనేటటువంటిది దేశవ్యాప్తంగా ప్రజలందరిలోని ఒక రకమైన భావోద్వేగాన్ని కలిగించింది. అంటే అంతటి తీవ్రమైనటువంటి మనస్తాపానికి ఆయన గురై ఉన్నాడు ఈ కేసులో. ఒకసారిగా రిలీఫ్నెస్ అనేటటువంటిది ఆయన కళ్ళ వెంట నీళ్లు తీసుకొచ్చినటువంటి ఘట్టంగా చూడాల్సి ఉంటుంది. ఏదేమైనా ఎప్పటికైనా దర్యాప్తు సంస్థలు, ఉన్నతమైనటువంటి విచారణ సంస్థలు ప్రభుత్వ సంఖ్యలలో ఉండకుండా స్వేచ్ఛగా పనిచేసే విధంగా న్యాయ వ్యవస్థే కొన్ని నిర్దిష్టమైనటువంటి సూచనలు, గైడ్ లైన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరాన్ని ఈ హై ప్రొఫైల్ కేసు మరోసారి స్పష్టం చేస్తోంది.